61 క్వశ్చన్ వచ్చేసి కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. భారత విద్యా హక్కు చట్టం ప్రకారము మొత్తం కూడా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఓకే భారత జాతీయ విధానము ఓకే విద్యా విధానానికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది. ఒకసారి చూద్దాం. ది కరెంట్ 10+2 ఎడ్యుకేషన్ సిస్టమ్ టు బి రీప్లేస్డ్ బై ఏ న్యూ 5+3+3+4 కరికులం స్ట్రక్చర్ అని ఉంది. ప్రస్తుతం ఉన్న 10+2 విద్యా విధానం నూతన 5+3+3+4 కరికులం స్ట్రక్చర్ ద్వారా భర్తీ చేయబడుతుంది అని చెప్పి ఇవ్వడం జరిగింది. చూద్దాం. టీచింగ్ అప్ టు అట్లీస్ట్ గ్రేడ్ 5 to be in mother tongue regional language. Higher Education Commission of India will be set up as a single umbrella body for the entire higher education excluding medical and legal education. It also aims to increase the public investment in the education sector to reach 6% of GDP at the earliest అని చెప్పి ఇవ్వడం జరిగింది. విచ్ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఓకే, తెలుగు వర్షన్ చూస్తే మాతృభాష ప్రాంతీయ భాషలో కనీసం గ్రేడ్ 5 వరకు 100% బోధించాల్సిందే. భారతీయ ఉన్నత విద్యా కమిషన్ వైద్య మరియు న్యాయ విద్య మినహా మొత్తము ఉన్నత విద్య ఒకే గూడు క్రింద ఏర్పాటు చేయడం అన్నది జరుగుతుంది. కరెక్ట్ ఆప్షన్. విద్యారంగంలో ప్రభుత్వ పెట్టుబడి వీలైనంత త్వరగా జీడిపిలో 6% కి చేరుకోవడం కూడా దీని యొక్క లక్ష్యం. ఓకే, మొత్తం 1, 2, 3 మరియు 4. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. Next, another question. Which article of the Indian Constitution enjoins upon every citizen re-announced practice derogatory to the dignity of women? Article 15A clause E, subclass వచ్చేసి Article 21, Article 39A, Article 14 అని చెప్పి ఇవ్వడం జరిగింది. మరి భారత రాజ్యాంగంలోని స్త్రీల గౌరవాన్ని కించపరిచే పద్ధతులను ప్రతి పౌరుడు మానుకోవాలని ఆదేశించినటువంటి ఆర్టికల్ ఏంటిది సార్ అంటేనేమో ఆర్టికల్ 51A అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ అనదర్ క్వశ్చన్ 63. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిగార్డ్ టు ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన. ఇట్ ఈస్ ఏ సోషల్ వెల్ఫేర్ స్కీమ్ టు ప్రొవైడ్ LPG connections in BPL households. The objective of this scheme is to safeguard the health of women and children by providing them with clean cooking fuel. The scheme was launched in the year 2016 అని ఇవ్వడం జరిగింది. మరి ప్రధానమంత్రి ఉజ్వల యోజనకు సంబంధించి క్రింది ప్రకటనను పరిగణించండి. ఇంకొక ఉజ్వల కూడా వస్తుంది. ఈ ఉజ్వల అనేటటువంటిది ఏది సార్ అంటేనేమో సెంట్రల్ గవర్నమెంట్ హ్యూమన్ ట్రాఫికింగ్ కు సంబంధించినది. తర్వాత వచ్చేసి ఎవరైనా చిన్నతనంలో వేషవృత్తికి పాల్పడిన వాళ్ళను ప్రొటెక్షన్ చేయడం కోసము సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి ఒక పథకం అని చెప్పొచ్చు. ఇది యోజన కింద చూస్తే BPL కుటుంబాలకు LPG కనెక్షన్లు అందించే ఒక సామాజిక సంక్షేమ పథకం. స్వచ్ఛమైన వంట ఇంధనాన్ని అందించడం ద్వారా మహిళలు మరియు పిల్లల ఆరోగ్యాన్ని కాపాడటం ఈ పథకం యొక్క లక్ష్యం. ఈ పథకం 2016 సంవత్సరంలో ప్రారంభించబడింది. మరి ఉజ్వల పథకానికి సంబంధించినటువంటి అంశం చూస్తే ఏంటి సార్ అంటే థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, ఫస్ట్, సెకండ్, థర్డ్. ఓకే, ఆల్ అనేది థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్. నెక్స్ట్ అనదర్ క్వశ్చన్. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ది కన్వెన్షన్ ఆన్ ది ఎలిమినేషన్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అగైన్స్ట్ ఉమెన్ entered into force has international treaty on 3rd September 1981. It was adopted by the United Nations General Assembly on 18th December 1979. మహిళలపై అన్ని రకాల వివక్షత నిర్మూలించడంపై కన్వెన్షన్ సెప్టెంబర్ 3, 1981 అంతర్జాతీయ ఒప్పందాన్ని అమల్లోకి తీసుకురావడం అన్నది జరిగింది. ఓకే, కరెక్ట్ ఆప్షన్. తర్వాత వచ్చేసి దీనిని డిసెంబర్ 18, 1979 ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ కూడా ఆమోదించడం అన్నది జరిగింది. అంటే భారతీయ సామాజిక వ్యవస్థలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా UN జనరల్ అసెంబ్లీ ఏం చేసి సార్ అంటేనేమో ఓవరాల్ గా మనం అబ్జర్వేషన్ చేస్తే
మహిళలపై నేరాలు తగ్గాలనే ఉద్దేశంతోన రాబోయే 2030వ సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకొని డిసెంబర్ 2022 అనగా డిసెంబర్ 10, 2022 వరకు ఎప్పటి నుంచి సార్ అంటేనేమో నవంబర్ 25, 2022 నుంచి డిసెంబర్ 10, 2022 అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం డిసెంబర్ 10 వరకు సభలు సమావేశాలు పెట్టి హింసాత్మక సంఘటనలు జరగకూడదు అని కూడా చెప్పడం జరిగింది. ఓకే, ఫస్ట్ అండ్ సెకండ్. ఓకే, థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ అనదర్ క్వశ్చన్. Which of the following statements is incorrect about the Sukanya Samruddhi account scheme అని చెప్పి ఇవ్వడం జరిగింది. ది మినిమం డిపాజిట్ రిక్వైర్డ్ రేస్ 250 నుంచి దాదాపుగా 1,50,000 వరకు ఉంటుంది. అకౌంట్ కెన్ బి ఓపెన్డ్ ఇన్ ది నేమ్ ఆఫ్ ఏ గర్ల్ చైల్డ్ అంటిల్ షీ రీచెస్ ది 10 years వరకు అకౌంట్, అంటే 1 to 10 years వరకు ఎప్పుడైనా సరే అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఓన్లీ వన్ అకౌంట్ కెన్ బి ఓపెన్డ్ ఇన్ ది నేమ్ ఆఫ్ ఏ గర్ల్ చైల్డ్. Withdrawal is allowed for the purpose of higher education expenses only. సుకన్య సమృద్ధి ఖాతా పథకం గురించి క్రింది స్టేట్మెంట్ లో సరికానిది ఏది? కనీస డిపాజిట్ 250 కరెక్ట్, బాలికకు 10 సంవత్సరాలు కరెక్ట్, బాలిక పేరు ఒక ఖాతా మాత్రమే తెరవబడుతుంది, ఉన్నత విద్య ఖర్చుల ప్రయోజనం కోసం మాత్రమే ఉపసంహరణ అన్నది తప్పు, వేరే వేరే పర్పస్ లో కూడా తీసుకురావడం జరుగుతుంది. ఓకే, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. అంటే ఉన్నత విద్య కోసం కావచ్చు, మ్యారేజెస్ కోసం కావచ్చు, ఏదైనా సరే యూజ్ చేసుకోవచ్చు. 66th బిట్. ది ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ రూల్స్ 2020 entails children who have suffered sexual abuse to various rights and services. Which of the following is not one of those entitlements? To receive a copy of the FIR, to have an interpreter of or translator where needed, to receive immediate and free medical examination at civil hospital, PHC, etc. None of the above. లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ నియమావళి 2020 లైంగిక వేధింపులకు గురైన పిల్లలకు వివిధ హక్కులు మరియు సేవలను పొందే అర్హతను అందిస్తుంది. అయితే ఈ అర్హతలలో సరికాని దానిని గుర్తించండి అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇది పోక్సో యాక్ట్ 2012 కు సంబంధించినటువంటి అంశాన్ని కూడా మనము ఇక్కడ ప్రస్తావన తీసుకురావచ్చు. వాళ్ళ మీద ఏదైనా లైంగిక వేధింపులు గురైన పిల్లలకు హక్కులు కంప్లీట్ గా సేవలు అందించేటటువంటి కాన్సెప్ట్ ఇవ్వడం జరుగుతుంది. అందులో సరికానిది ఏది అని చెప్పి బిట్టు ఫ్రేమ్ చేసిండు. ఒకసారి మనం చూద్దాం. మరి అందులో ఏది సార్ అంటేనేమో FIR కాపీని అందుకోవడం, అవసరమైన చోట వ్యాఖ్యత లేదా అనువాదకుడిని కలిగి ఉండడం, సివిల్ హాస్పిటల్ PHC మొదలైన వారు తక్షణ మరియు ఉచిత వైద్య పరీక్షను పొందడం. ఫస్ట్, సెకండ్, థర్డ్ అంటే ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ కూడా కరెక్టే. అంటే పైవేవి కూడా కావు అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సరి కానిది ఏది అని అడిగిండు. పై 3 కూడా సరైనవి, అంటే ఏవి కావు అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 67. According to which article of the Indian Constitution all children have their right to early childhood care and education until the age of 6 years అని చెప్పి ఇవ్వడం జరిగింది. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం పిల్లలందరికీ 6 సంవత్సరాల వయసు వరకు బాల్య సంరక్షణ మరియు విద్యను పొందే హక్కు ఉంది? మరి దీనికి సంబంధించినటువంటి దాంట్లో చూసినట్లయితే ఏంటి సార్ అంటే ఆర్టికల్ 45. ఆ ఖర్చును కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సింది. 6 సంవత్సరాల వయసు వరకు బాల్య సంరక్షణ విద్యను పొందేటటువంటి హక్కు చూస్తే ఆర్టికల్ 45. సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 68. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇది క్వశ్చన్ వచ్చేసి వికలాంగులు, దివ్యాంగుల మీద బిట్టు ఫ్రేమ్ చేసిండు. The persons with disability, equal opportunities, protection of rights and full participation act is a significant step towards ensuring equal opportunities for people with disabilities and their full participation in nation building. It covers various aspects of rehabilitation including education, employment, vocational training, reservation, research and manpower development.
విచ్ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ ఇన్కరెక్ట్. ఓకే, క్రింది ప్రకటనను పరిగణించండి. వికలాంగుల హక్కుల సంరక్షణ మరియు పరిరక్షణ మరియు పూర్తి భాగస్వామ్యం చట్టం వికలాంగులకు సమాన అవకాశాలను మరియు దేశ నిర్మాణంలో వారి పూర్తి భాగస్వామ్యం నిర్ధారించడానికి ఒక ముఖ్యమైన అడుగు అని చెప్పి ఇవ్వడం జరిగింది. విద్యా, ఉపాధి, వృత్తి శిక్షణ, రిజర్వేషన్, పరిశోధన మరియు మానవ వనరుల అభివృద్ధితో సహా పునరావాసం యొక్క వివిధ అంశాలను కవర్ చేస్తుంది అని చెప్పి ఇవ్వడం జరిగింది. మరి క్రింది స్టేట్మెంట్ లో కరైన దానిని ఏది సార్ అని చూస్తే ఇందులో 1 మరియు 2. ఓకే, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ 2. అంటే ఇక్కడ మనకు 2 కూడా సరికావు. అంటే ఇక్కడ వికలాంగులకు సంబంధించిన చట్టాలు చూస్తే 1995 చట్టం ప్రకారం చూస్తే 7 రకాల వ్యాధులను గుర్తించిండ్రు. 2016 ప్రకారం చూస్తే 14 + 7 = 21. ఇక్కడ ఇచ్చిన దానికి మనకు అక్కడ ఏ విధమైనటువంటి పొంతం లేదు కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ అనదర్ క్వశ్చన్ 69. ది ఎమర్జెన్స్ ఆఫ్ రీజనల్ పొలిటికల్ పార్టీస్ ఇన్ ఇండియా ఈజ్ ప్రైమర్లీ a consequences of the centralized nature of Indian politics and governance, the absence of national political parties in certain regions, the need to represent regional interest and address local issues effectively, the desire to promote cultural diversity and pluralism at the national level అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఓకే, ప్రాంతీయ రాజకీయ పార్టీల ఆవిర్భావం ప్రధానంగా దీని పర్యవసానంగా జరుగుతుంది. ప్రాంతీయ తత్వానికి సంబంధించినటువంటి క్వశ్చన్ ను ఫ్రేమ్ చేయడం జరిగింది. ప్రస్తుతం భారతీయ సామాజిక వ్యవస్థలో ప్రాంతీయతత్వం అనేది ఎందుకు అంటే భౌగోళిక కారణాలు, రాజకీయ కారణాలు, చారిత్రక కారణాలు, తర్వాత ఇలా అనేక రకాల ప్రాంతీయ అసమానతలు ఇవన్నీ కూడా 100% డిసైడ్ చేయడం అన్నది కూడా జరుగుతుంది. మరి వీటికి సంబంధించిన దాంట్లో చూస్తే భారత రాజకీయాలు మరియు పాలన యొక్క కేంద్రీకృత స్వభావమా, కొన్ని ప్రాంతాలలో జాతీయ రాజకీయ పార్టీలు లేకపోవడమా, ప్రాంతీయ ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించడం మరియు స్థానిక సమర్థవంతంగా పరిష్కరించడం అవసరమా, జాతీయ స్థాయిలో సాంస్కృతిక వైవిధ్యం మరియు బహువచనాన్ని ప్రోత్సహించాలని కోరిక ఉండడమా? మరి అది దేనికి సంబంధించినది సార్ అంటే థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ అనదర్ వన్ 70. According to the caste system in ancient India, which of the following statements best represents the position of the Shudra class? Shudra means ఏంటిది అంటే ఇప్పుడు చాతుర్వర్ణ వ్యవస్థ ఉంటది. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, తర్వాత వచ్చేసి శూద్రులు. అప్పర్ క్యాస్ట్ బ్రాహ్మణులు, లోయర్ క్యాస్ట్ వచ్చేసి శూద్రులు. మరి శూద్రులకి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇచ్చిండు. శూద్రాస్ వర్ రిగార్డెడ్ యాజ్ ఈక్వల్ టు ది బ్రాహ్మిన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సోషల్ స్టేటస్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. శూద్రాస్ వర్ ప్రైమర్లీ డొమెస్టిక్ సర్వెంట్స్ అండ్ హెల్డ్ ఏ పొజిషన్ సిమిలర్ టు దట్ ఆఫ్ స్లేవ్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. శూద్రాస్ వర్ ప్రైమర్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ అగ్రికల్చరల్ యాక్టివిటీస్ అండ్ held high economic status అని చెప్పి ఇవ్వడం జరిగింది. శూద్రాస్ had the highest authority in matters related to religious practices and rituals అని చెప్పి ఇవ్వడం జరిగింది. ప్రాచీన భారతదేశంలోని కుల వ్యవస్థ ప్రకారం క్రింది వాటిలో శూద్ర తరగతి స్థానాన్ని ఏది ఉత్తమంగా సూచిస్తుంది అని చెప్పి ఇవ్వడం జరిగింది. చూద్దాం. సామాజిక హోదా పరంగా శూద్రులు బ్రాహ్మణులతో సమానంగా పరిగణించబడ్డారు. మరి శూద్రులు బ్రాహ్మణులతో సమానమా అంటే 100% ఇది రాంగ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ శూద్రులు ప్రధానంగా గృహ సేవకులు మరియు బానిసల మాదిరిగానే ఉన్నారు. అంటే శూద్రుడు సేవకుడు ఎవరి దగ్గర? బ్రాహ్మణుల దగ్గర. శూద్రులు ప్రధానంగా వ్యవసాయ కార్యక్రమాలు పాల్గొన్నారు మరియు ఉన్నత ఆర్థిక స్థితిని కలిగి ఉన్నారు. ఆర్థిక స్థితి అనేది వీళ్ళకు లేదు. మతపరమైన విధానాలు, ఆచారాలకు సంబంధించిన విషయాలు శూద్రులకు అత్యున్నత అధికారం ఉంది. ఓకే, సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ అనదర్ క్వశ్చన్. ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ రీజనలిజం వాట్ డస్ ది టర్మ్ సబ్ నేషనలిజం రెఫర్ టు? A political ideology advocating for the dissolution of national boundaries, the belief in the superiority of one's own region,
over others within a nation. The expression of strong regional identity and loyalty to a specific region, the pursuit of economic and social development at the regional level. ప్రాంతీయవాదంకు సంబంధించి ఉపజాతీయవాదం అనే పదం దేనిని సూచిస్తుంది? జాతీయ సరిహద్దుల రద్దు కోసం వాదించే రాజకీయ భావజాలమా? తర్వాత వచ్చేసి ఒక దేశంలోని ఇతరులపై ఒకరి సొంత ప్రాంతం యొక్క ఆధిక్యతపై నమ్మకం, ఒక నిర్దిష్ట ప్రాంతానికి బలమైన ప్రాంతీయ గుర్తింపు మరియు విధేయత యొక్క వ్యక్తీకరణ, ప్రాంతీయ స్థాయిలో ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధి సాధన. ఓకే, థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆప్షన్. నెక్స్ట్ 72. Consider the following statements. The concept of vote bank politics is closely associated with communalism. It refers to the practice of political parties targeting specific religious or ethnic groups to secure their support and votes, often by appearing their communal interest and reinforcing communal identities. క్రింది ప్రకటనను పరిగణించండి. ఓటు బ్యాంకు రాజకీయాలు అనే భావన మతవాదంతో దగ్గరి సంబంధం ఉంది. రాజకీయ పార్టీలు ఒక నిర్దిష్ట మతం లేదా జాతి సమూహాలను లక్ష్యంగా చేసుకొని వారి మద్దతు మరియు ఓట్లను పొందేందుకు చేసే మతపరమైన గుర్తింపులను బలోపేతం చేయడం ఇది సూచిస్తుంది. మరి దేనికి సంబంధించింది సార్ అంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఇది తర్వాత వచ్చేసి సెకండ్, రెండు కూడా జాతికి సంబంధించినటువంటి అంశాల మీద క్వశ్చన్ ఇచ్చిండు. జాతి అనేది ఒక భాషా సమూహానికి మత సమూహానికి సంబంధించినది అని మనము చెప్పవచ్చు. ఓకే, ఇది ఎక్కువగా మనకు గిరిజన జాతులను సూచించడానికి ఎక్కువగా మనము ఉపయోగిస్తూ ఉంటాము. నెక్స్ట్ వచ్చేసి 73rd. The two nation theory is closely associated with which communal conflict అని చెప్పి ఇచ్చిండ్రు. The Hindu-Muslim conflict in India during the Partition, the Sikh-Hindu conflict in Punjab during the 1980s, the Buddhist-Hindu conflict in Sri Lanka during the Civil War, the Christian-Muslim conflict in Nigeria during ethnic clashes అని చెప్పి ఇవ్వడం జరిగింది. టూ నేషన్ థియరీ ఏ మత సంఘర్షణతో దగ్గరి సంబంధం కలిగి ఉంది అని ఒకసారి మనం చూసినట్లయితే, మరి విభజన సమయంలో భారతదేశంలో చూస్తే 100% హిందువులకు ఇస్లాంలకు మధ్య చాలా దగ్గరి సంబంధం కలిగి ఉంది. 1980లో పంజాబ్ లో సిక్కు హిందూ వివాదం అన్నది కాదు, అది ఖలిస్తాన్ మూవ్మెంట్ కిందికి వస్తుంది. అంతర్యుద్ధ సమయంలో శ్రీలంకలో బౌద్ధ హిందూ వివాదం కాదు. జాతి ఘర్షణ సమయం నైజీరియా క్రిస్టియన్ ముస్లిం వివాదం కూడా కాదు. ఏ సార్ అంటే విభజన సమయంలో భారతదేశంలో హిందూ ముస్లింల మధ్య వివాదం. ఓకేనా, దాదాపు విభజన సమయంలో 2 లక్షల మందికి పైగా చాలా మంది వరకు చనిపోవడం అన్నది కూడా జరిగింది. 1947లో భారతదేశ ఉపఖండం నుండి పాకిస్తాన్ మత ప్రాతిపాదికన ఏర్పాటు కావడం అన్నది జరిగింది. నెక్స్ట్ అనదర్ క్వశ్చన్ 74. The reservation policy in India aims to promote equal opportunities and affirmative action for historical marginalized communities, preserve and protect cultural diversity and heritage, implement land reforms and redistribute agricultural resources, establish strict regulations on religious conversation and interfaith marriages. భారతదేశంలో రిజర్వేషన్ పాలసీ యొక్క లక్ష్యం ఏంటిది అని చెప్పి ఇవ్వడం జరిగింది. మరి అది ఏంటికి సంబంధించిన అంశం చూస్తే మరి ఏంటి సార్ అంటే చారిత్రాత్మకంగా అట్టడుగు వర్గాలకు సమాన అవకాశాలు మరియు నిశ్చయాత్మక చర్యను ప్రోత్సహించడము. రిజర్వేషన్ పాలసీ అంటే అట్టడుగు వర్గాల వారికి అన్ని అవకాశాలను ప్రోత్సహిస్తే వాళ్ళు బ్యాక్వర్డ్ క్లాస్ నుంచి ఫార్వర్డ్ క్లాస్ లోకి వచ్చేటటువంటి ఛాన్సెస్ కూడా ఎక్కువగా మనకు కనబడుతుంది. సాంస్కృతిక వైవిధ్యం మరియు వారసత్వాన్ని సంరక్షించడం మరియు రక్షించడం, భూ సంస్కరణలు అమలు చేయడం మరియు వ్యవసాయ వనరులను పునఃపంపిణీ చేయడం, మత మార్పిడులు మరియు మతాంతర వివాహాలపై కఠినమైన నిబంధనలు ఏర్పాటు చేయడం, ఇవన్నీ కాదు. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ అనదర్ క్వశ్చన్. The caste system in India primarily based on
ఎకనామిక్ స్టేటస్, ఆక్యుపేషన్, క్వాలిఫికేషన్స్ అండ్ పొలిటికల్ అఫిలియేషన్స్. భారతదేశంలో కుల వ్యవస్థ ప్రధానంగా ఆధారపడి ఉంది. ఆర్థిక స్థితి, పుట్టుక మరియు వృత్తి, విద్యార్హతలు, రాజకీయ పరమైనటువంటి అనుబంధాలు. మరి ఏది సార్ అని ఒకసారి మనం చూస్తే, నీ పుట్టుక నీ కులాన్ని డిసైడ్ చేస్తుంది అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఈ పాయింట్ ను మెన్షన్ చేసినటువంటి పర్సన్స్ ఎవరు అంటే కేట్కర్ కావచ్చు, తర్వాత దత్ కావచ్చు, నెక్స్ట్ రిస్లీ, తర్వాత ఓఫర్, వీళ్ళందరూ కూడా ఈ పదాన్ని మెన్షన్ చేసిండ్రు. అంటే నీ పుట్టుక నీ కులాన్ని డిసైడ్ చేస్తుంది. తర్వాత అనదర్ క్వశ్చన్ 76. The concept of jatis in Indian society refers to religious rituals, caste groups or subgroups, political parties, educational institutions. భారత సమాజంలో జాతులు అనే భావన వీటిని సూచిస్తుంది. మతపరమైన ఆచారాలు, కుల సమూహాలు లేదా ఉప సమూహాలు, తర్వాత వచ్చేసి రాజకీయ పార్టీలు, విద్యా సంస్థలు. సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. కుల సమూహాలు లేదా ఉప సమూహాలు అన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి. సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్. అనదర్ క్వశ్చన్, జడ్జ్మనీ సిస్టమ్ ఇన్ ఇండియన్ విలేజెస్ రెఫర్స్ టు village council, religious rituals, economic relationship between different castes, village sanitation system. భారతీయ గ్రామాలలో జడ్జ్మనీ వ్యవస్థ వేటిని సూచిస్తుంది? గ్రామ సభన, మతపరమైన ఆచారాలు, వివిధ కులాల మధ్య ఆర్థిక సంబంధాలు. థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ద వర్డ్ జడ్జ్మనీ ఈజ్ derived from the సంస్కృత భాషలోని యజమాన్ నుండి ఏర్పడింది. సంస్కృత భాషలో యజమాన్ అంటే అర్థం ఏంటిది సార్? యజమాన్ అంటే యజ్ఞాలు చేసేవాడు అనేటటువంటి మీనింగ్ వస్తుంది. ఓకే, యజ్ఞాలు చేసేవాడు అని ఎవరు మెన్షన్ చేసిండ్రు అంటే వైజర్, తర్వాత వచ్చేసి వర్మ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 78. Women who joined the Buddhist Sangha as nuns is generally referred to as Sanginis and Bhikkhunilu and Ganikalu and Bhaktin. బౌద్ధ సంఘంలో సన్యాసినులుగా చేరిన స్త్రీలు సాధారణంగా ఏమని పిలుస్తారని చెప్పి బిట్టు ఇవ్వడం అన్నది జరిగింది. మరి ఏమని పిలుస్తారు సార్ అంటే బిక్కునిలు అనే పదంతోన పిలుస్తారు. నెక్స్ట్ 79th. Consider the following statements regarding midday meal scheme. It is the world's largest school meal program aimed to attain the goal of universalization of primary education, to increase the enrollment of the children belonging to disadvantaged sections in the schools. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి క్రింది ప్రకటనను పరిశీలించండి. ఇది ప్రాథమిక విద్య యొక్క సార్వత్రీకరణ లక్ష్యాన్ని సాధించడానికి ఉద్దేశించిన ప్రపంచంలోని అతిపెద్ద పాఠశాల భోజన కార్యక్రమం. బడుగు బలహీన వర్గాలకు చెందిన పిల్లల నమోదును పాఠశాలలో పెంచడం అని చెప్పి ఇవ్వడం జరిగింది. మరి దేనికి సంబంధించి సార్ అంటే మనకు పై రెండు కూడా కరెక్టే. ఓకేనా, పై రెండు కూడా కరెక్ట్ అని చెప్తారు. ఆంధ్రప్రదేశ్ లో మధ్యాహ్న భోజన పథకానికి పేరు మార్చేది గుర్తుపెట్టుకోండి. ఏంటి సార్ అంటేనేమో వైఎస్ఆర్ అక్షయ పాత్ర. ఓకే, నెక్స్ట్ 80. వైఎస్ఆర్ కాపు నేస్తం ఏ సోషల్ ఎంపవర్మెంట్ స్కీమ్ లాంచ్డ్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ఉమెన్ బిలాంగింగ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కేటగిరీస్? కాపు, బలిజ, తెలగ అండ్ ఆల్. క్రింది వాటి ఏ వర్గానికి చెందిన మహిళల ప్రయోజనం కోసం సామాజిక సాధికారత పథకం వైఎస్ఆర్ కాపు నేస్తం ప్రారంభించబడింది అని చెప్పి ఇవ్వడం. కులము మతం అనేది ఏం లేదు, పైవన్నీ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 81. Which of the following initiates are launched for addressing mental health issues? Okay, మనోదర్పణ్, కిరణ్ అండ్ సుగమ్య భారత్ యోజన. మానసిక ఆరోగ్య సమస్యల క్రింది వాటి ఏకరం ప్రారంభించినవి అంటే ఇవన్నీ కూడా కరెక్టే. మనోదర్పణ్, కిరణ్ అనేది ఇది హెల్ప్ లైన్ నెంబర్. ఓకే, సుగమ్య భారత్ అభియాన్ ఇంటర్నెట్ కు సంబంధించినటువంటి అంశాలు. ఓకేనా, ఫోర్త్ ఆప్షన్ ఈస్ రైట్ ఆన్సర్. 82. Which of the following departments is implementing the YSR సున్నా వడ్డీ స్కీమ్? డిపార్ట్మెంట్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్,
ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్, ఫినాన్షియల్. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేస్తుంది. పట్టణాభివృద్ధి మరియు మున్సిపల్ వ్యవహారాల శాఖన, విద్యాశాఖ, వ్యవసాయ శాఖ, ఆర్థిక శాఖ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఓకే, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్, పట్టణాభివృద్ధి మరియు మున్సిపల్ శాఖ. నెక్స్ట్ 83, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కవర్డ్ అండర్ నవరత్నాలు ప్రోగ్రామ్ బట్ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్? వైఎస్ఆర్ రైతు భరోసా, అమ్మఒడి, తర్వాత వచ్చేసి పేదలందరికీ ఇల్లు, ఫ్రీ రీఎంబర్స్మెంట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఏది నవరత్న కార్యక్రమం లేదు కానీ అమలు చేయబడుతుంది? లేదు నవరత్నాలలో కానీ అమలు చేయబడుతున్నది ఏది సార్ అంటే ఫీజు రీఎంబర్స్మెంట్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. 84, కన్సిడర్ ది ఫాలోయింగ్ రిగార్డింగ్ హానర్ కిల్లింగ్ వయోలేషన్స్. రైట్ టు లైఫ్, ఫ్రీడమ్, అగెనిస్ట్ డిస్క్రిమినేషన్. పరువు హత్య ఉల్లంఘనలకు సంబంధించి క్రింది వాటిని పరిగణించండి. జీవించే హక్కు, స్వేచ్ఛా హక్కు, వివక్షకు వ్యతిరేక హక్కు అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఏంటి సార్ అంటే సేమ్, ఇవన్నీ కూడా కరెక్టే. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. తర్వాత హూ రిమార్క్డ్ దట్ హిందూ కమ్యూనిజం వాజ్ ది ఇండియన్ వర్షన్ ఆఫ్ ఫ్యాసిజం? నెహ్రూ, బిఆర్ అంబేద్కర్, సావర్కర్ అండ్ గాంధీ. హిందూ మతతత్వవాదము ఫాసిజం యొక్క భారతీయ వర్షన్ అని ఎవరు వ్యాఖ్యానించడం జరిగింది అంటే ఒకసారి చూస్తే నెహ్రూ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ 86, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాక్ట్స్ వర్క్ అగెనిస్ట్ చైల్డ్ లేబర్? మైన్స్ యాక్ట్, ఫ్యాక్టరీస్ యాక్ట్, ది మినిమం వేజెస్ యాక్ట్. ఏ చట్టం బాల కార్మికులకు వ్యతిరేకంగా పనిచేస్తుంది? ఇవన్నీ కూడా కరెక్టే. ఓకే, ఆల్ కరెక్ట్ ఆన్సర్. Next 87, which can help to eliminate untouchability the most? Active political participation, economic progress, political education, cultural education. అంటరానితనాన్ని తొలగించడానికి ఏది ఎక్కువగా సహాయపడుతుంది? క్రియాశీల రాజకీయ భాగస్వామ్యం, ఆర్థిక పురోగతి, రాజకీయ విద్య, సాంస్కృతిక విద్య. మరి అంటరానితనాన్ని నిర్మించేది ఏది సార్ అంటే వీళ్ళను క్రియాశీల రాజకీయాలలో కూడా భాగస్వామ్యం చేస్తే ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి అసర్షన్ అండ్ రీజన్. సోషల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ హ్యాస్ అండర్గాన్ మెనీ చేంజెస్ ఇన్ మోడర్న్ ఇండియా. ఇండియన్ యూత్ ఆర్ గెట్టింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై వెస్టర్న్ ఐడియాస్. Both A and R are correct. A are true and is not the correct explanation of A. A is true but false. A is false but R is true. ఆధునిక భారతదేశంలో వివాహం యొక్క సామాజిక సంస్థ అనేక మార్పులకు గురైంది. భారతీయ యువత పాశ్చాత్య ఆలోచనలకు ప్రభావితం అవుతున్నారు. మరి ఇందులో చూసినట్లయితే ఏంటిది అనేటటువంటి అంశాల గురించి ఒకసారి మనం చూద్దాం. ఓకే, ఆధునిక భారతదేశంలో వివాహం యొక్క సామాజిక సంస్థ అనేక మార్పులకు గురవుతుంది. భారతీయ యువత పాశ్చాత్య అంటే ఏ మరియు ఆర్ రెండు సరైనవి, కానీ దీనికి ఎలాంటి పొంతన లేదు. ఎందుకు సార్ అంటే వివాహం అనేది సామాజిక సంస్థ అనేక మార్పులకు గురవుతుంది. ఒకప్పుడు అన్నీ కూడా జాయింట్ అంటే అరేంజ్డ్ మ్యారేజ్ జరిగేటివి, ప్రెసెంట్ విడాకులు అని చెప్పి వైవాహిక సంబంధాలు, తర్వాత ఇలా చాలా రకాలుగా అంశాలు ఉన్నాయి. కాబట్టి రెండు కరెక్టే, బట్ రెండింటికి సింకప్ లేవు అనమాట, సింక్ లేవు. ఏ మరియు ఆర్ రెండు సరైనవి, కానీ ఏకు ఆర్ సరైన వివరణ కాదు. సెకండ్ ఆప్షన్ ఈస్ రైట్ ఆన్సర్. 89, కన్సిడర్ ది ఫాలోయింగ్ బుక్స్ అండ్ ఆథర్స్. ది సోషల్ స్ట్రక్చర్ ఆఫ్ ఫ్యామిలీ, డేవిడ్ కూపర్. సోషల్ థియరీ అండ్ ఫ్యామిలీ, ఎడ్మండ్ లీచ్. తర్వాత డెత్ ఆఫ్ ఫ్యామిలీ, టాల్కట్ పార్సన్స్. క్రింది వాటిని పరిగణించండి. కుటుంబం యొక్క సామాజిక నిర్మాణం, డేవిడ్ కూపర్. సామాజిక సిద్ధాంతం మరియు కుటుంబం, ఎడ్మండ్ లీచ్. కుటుంబం మరణం, టాల్కట్ పార్సన్స్. మరి ఏ సార్ అంటేనేమో ఇవన్నీ కూడా కరెక్టే. స్వయంవరం ఈజ్ ద సిస్టమ్ ఆఫ్ మ్యారేజ్ అమాంగ్ ది ఫాలోయింగ్ గ్రూప్స్, హయ్యర్ క్యాస్ట్, లోయర్ క్యాస్ట్, బోత్ నాన్. స్వయంవరం కింది ఏ సమూహంలోని వివాహ వ్యవస్థ అని చెప్పి
ఇవ్వడం జరిగింది. ఓకే, ఉన్నత కులాలకు సంబంధించినది అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా.